అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పచ్చిమిర్చి ఉన్నాయండి లేతవి. సింపుల్గా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడిగి పెట్టుకున్న నిందకే సన్న పచ్చిమిర్చి వస్తాయి కదా, అవి లేతవి. దీన్ని కూర ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా. జార్లో కొంచెం పల్లీలు వేసానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తున్నాను అండి. అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టేద్దామండి. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను, దీనికి మిక్సీ పట్టేద్దామండి. ఉప్పు ఏం వేసే అవసరం లేదండి. చూడండి, ఇది మిక్సీ అయిపోయింది. నూనె వేసానండి, ఆవాలు జీలకర్ర వేసేస్తాను. కొంచెం ఎక్కువ పెడుతుంది నూనె. ఇట్లా ఘాటు పెట్టుకున్నాను. గ్యాస్ స్లో పెట్టాను. పచ్చిమిర్చి ఒకేసారి మూత పెట్టేస్తాను. మూత పెట్టేయండి ఒక 5 నిమిషాలు. చింతపండు తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఆ గొజ్జు దానికి వేసుకోవాలి. నిమిషాలైంది, ఒకసారి కలుపుకోండి. అయినా జాగ్రత్త. మాత్రం అయింది కదా, మిక్సీ చేసిన పొడి వేసేసుకుందామండి. మొత్తం పొడి వేసుకోండి, ఆయిల్లోనే వేసుకోండి. ఇది కొంచెం 2 నిమిషాలు కలుపుకుంటానండి. నేను కలుపుకున్నాక చూపిస్తాను. పసుపు వేసుకుంటున్నాను. అది కొంచెం పచ్చి వాసన పోయిందండి. పసుపు వేస్తున్నాను. ఇది కలుపుకుని చింతపండు నీళ్ళు వేసుకుందామండి. చింతపండు గుజ్జు ఉంది కదా, మొత్తం వేసేస్తున్నాను. సరేనా? అలాగే మిక్సీ చేసింది కదండి జార్లో, దాంట్లో కొంచెం వాటర్ కలిపి వేస్తున్నాను. మొత్తానికి 2 గ్లాసుల వాటర్ పడతాయండి. మంచిగా ఉడకాలి కదా. చూడండి, ఉప్పు వేస్తున్నాను. చూసి వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే చక్కెర కూడా వేస్తున్నాను. కంపల్సరీ బెల్లం అన్న చక్కెర అన్న వేసుకోండి, కారం తగ్గుతుంది అని. మంచిగా కలుపుకుందాము. ఇది దగ్గర అయ్యేంత వరకు ఉడకాలండి. ఇది కొంచెం దగ్గర వస్తుంది కదా, అప్పుడు పులుపు చూసుకుని, పులుపు సరిపోతే సరే, లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. పెరుగు కంపల్సరీ ఉండాలండి దీనికి. ఇంకా ఉడకాలండి, చాలా దగ్గర కావాలి, చాలా టైం పడుతుంది. మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఉడికిపోయింది. ఈ మాత్రం ఉండాలండి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక 2 గంటలు పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నాకు ఆకలేస్తుంది కాబట్టి నేను ఇప్పుడే తినేస్తాను. కొంచెం మీరు మధ్యాహ్నం తింటారంటే పొద్దున్న చేసుకుని పక్కన పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు పెరుగు దీంట్లో కలపాలంటే కలపండి, లేకపోతే పక్కన పెట్టుకుని తినండి. నేను కలపట్లేదు. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. ఇది కొంచెం పక్కన ఒక 2 గంటలు పక్కన